పెద్ది మూవీలో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? నాకైతే పెద్ది మూవీలో 4 క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో పెద్ది మూవీలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క గొప్పతనం గురించి చెప్తూ, సినిమాలో పెద్ది క్యారెక్టర్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే జగపతి బాబు గారు చేసిన అప్పల సూర్య అనే క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారో నాకు మూవీ చూసాక అర్థమైంది. నాకు మూవీలో బాగా నచ్చిన 4 క్యారెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ రామ్ చరణ్ గారు చేసిన పెద్ది క్యారెక్టర్, సెకండ్ జగపతి బాబు గారు చేసిన అప్పల సూర్య క్యారెక్టర్, థర్డ్ శివన్న గారు చేసిన గౌర్ నాయుడు క్యారెక్టర్, ఫోర్త్ జాహ్నవి కపూర్ గారు చేసిన అచ్చియమ్మ క్యారెక్టర్. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూసుండకపోతే ఈ వీడియోని ఇక్కడతోనే స్కిప్ చేసేయండి. పెద్ది మూవీలో నాకు బాగా నచ్చిన 4 క్యారెక్టర్స్ ఏంటో మీకు చెప్పాను కదా. అసలు నాకు ఆ 4 క్యారెక్టర్స్ ఎందుకు బాగా నచ్చాయో 1 by 1 చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ రామ్ చరణ్ గారు చేసిన పెద్ది క్యారెక్టర్. సినిమాలో ఇది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్, వెరీ టాలెంటెడ్ క్యారెక్టర్, మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్, మంచి డెడికేషన్ ఉన్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం చేశారు మన రామ్ చరణ్ గారు. ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణం పెట్టి చేశారు ఆ క్యారెక్టర్ ని. కొండలు ఎక్కటం అలవాటు, చాలా బలం ఉంది. ఎంత టాలెంటెడ్ అంటే క్రికెట్ మాత్రమే కాదు, మిగతా ఏ గేమ్స్ నైనా కూడా అవలేలుగా నేర్చుకుని తోపులా ఆడగలడు. అలాంటి ఒక క్యారెక్టర్ తన స్వార్థం కోసం కాకుండా ప్రేమించిన అమ్మాయిని ఊరిని వదులుకొని ప్రస్తుతానికి ఊర్లో వాళ్ళకి చెడ్డవాళ్ళ కనిపిస్తున్న వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం అవమానాల్ని కష్టాల్ని అన్నిటిని భరించి డెడికేషన్ తో పట్టు వదలని విక్రమార్కుల్లా తన బాడీలో ఒక భాగాన్ని కూడా త్యాగం చేసి పోరాడి చివరికి గెలిచి ఒంటి కాళ్లతో వాళ్ళ ఊరికి గుర్తింపు తెచ్చిన పవర్ఫుల్ క్యారెక్టర్ పెద్ది. నెక్స్ట్ జగపతి బాబు గారు చేసిన అప్పల సూర్య క్యారెక్టర్. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పెద్ది క్యారెక్టర్ తర్వాత సెకండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది జగపతి బాబు గారు చేసిన అప్పల సూర్య క్యారెక్టర్ అని చెప్పి. ఆయన అలా ఎందుకు చెప్పారో నాకు మూవీ చూసాక అర్థమైంది. ఊరికి గుర్తింపు తీసుకురావాలన్న పట్టుదల మొదట్లో అప్పల సూర్య క్యారెక్టర్దే. దానికోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడు అప్పల సూర్య. కొంచెం డ్యూరేషన్ తక్కువ ఉన్నా సరే జగపతి బాబు గారు చేసిన అప్పల సూర్య అనే క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని జగపతి బాబు గారు ప్రాణం పెట్టే చేశారని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ శివన్న గారు చేసిన గౌర్ నాయుడు క్యారెక్టర్. ఆయన సినిమాలో ఆట నేర్పించే ఒక గురువు గారు. ఆట నేర్పించే గురువు గారిగా చేసిన శివరాజ్ కుమార్ గారు కూడా ఆ క్యారెక్టర్ ని అద్భుతంగా చేశారు. నాకు సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ 4 జాహ్నవి కపూర్ గారు చేసిన అచ్చియమ్మ క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ లో అంతగా నచ్చకపోయినా, అంటే స్టార్టింగ్ లో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తూ స్వార్థంగా పాలిటిక్స్ కోసం రాజకీయం చేసే ఒక క్యారెక్టర్ లా ఉన్నా సరే సెకండ్ హాఫ్ లో హీరో మీద ఆమెకుండే ప్రేమని చాలా అద్భుతంగా చూపించారు బుచ్చిబాబు గారు. రామాయణంలో రాములు వారు యజ్ఞం చేయాల్సి వస్తే అందుకు పక్కన ధర్మపత్ని కూడా ఉండాలని సీతమ్మ తల్లి వారి బంగారపు విగ్రహం చేయించుకుని యజ్ఞం చేశారు అని చెప్పి ఉంటుంది కదా, అని వింటూ ఉంటాం కదా. అలానే అచ్చియమ్మ కూడా వాళ్ళ నాన్నగారు వేరెవరితోటో పెళ్లి చేస్తాను అంటే పెద్ది తన లక్ష్యం కోసం బిజీగా ఉంటే అచ్చియమ్మే తాళి తీసుకుని తన చేతులతో తన మెడలో తానే కట్టుకుంటుంది. పెద్ది కట్టాడు అని చెప్పి పెద్దినే నా భర్త అని ఫీల్ అవుతుంది. అండ్ అలాగే పెద్ది లక్ష్యానికి సపోర్ట్ గా ఉంటుంది. చివర్లో పెద్దికి కాలు లేకపోయినా తన పక్కనే నుంచుని సపోర్ట్ గా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఏ పార్ట్ లేకపోయినా సరే ఇంకో వ్యక్తి ఆ వ్యక్తిని ఎంత గొప్పగా ప్రేమించవచ్చో బుచ్చిబాబు గారి ఉప్పెన అండ్ ఈ పెద్ది సినిమాలు చూసి నేర్చుకోవచ్చు. సో అందుకే నాకు ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ కూడా బాగా ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్, మూవీలో నాకు బాగా ఇష్టమైన 4 క్యారెక్టర్స్ ఇవి. మరి పెద్ది మూవీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని ఎలాంటి సినిమా కబుర్ల కోసం, సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.